మసాలా జొన్న రొట్టె. ఎంత మంచి వంటలు ఇవ్వాలా. బ్రహ్మాండమైన అసలు జొన్న రొట్టె అనేది ఉంది చూడు, డైజెషన్ చాలా స్మూత్ గా మెల్లగా జరుగుతుంది. పొయ్యి వెలిగించే అటు చిన్నగా పెట్టాలా. ఆ వేపుడు మూకుడు ఇటు పెట్టు, జగ్గులో కొన్ని నీళ్ళు వేయి, అందులో ఎప్పుడూ కూడా మామూలు నీళ్లు వేసి జొన్న పిండి కలపకూడదు, విరిగిపోతుంది. ఎప్పుడు వేడి నీళ్ళతోనే కలపాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ మసాలా జొన్న రొట్టెకి ఈ రెండు కలిపి నూరి ఆ పిండిలో కలిపేవనుకో అద్భుతం. వెళ్ళి చక్కగా నూరుకుని తీసుకునిరా. పచ్చి ఉల్లిపాయలు, పచ్చి మిర్చి దంచుకొని అసలు డైరెక్ట్గా తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. బాబాయ్ ఇటేరా ఇటేరా అటేనా. ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను రుబ్బుకొని వచ్చిన. కలుపు. జొన్న పిండిలో ఎంచక్కా నువ్వు ఇప్పుడు రుబ్బుకొచ్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముద్ద కలుపు. ఇలా చేయాలా. కొంచెం ఉప్పు అందుకో. దుప్ప సన్నుప్ప. సన్నుప్పే సరిపోద్ది. జొన్నపిండిలో కాస్త ఉప్పు వేసాము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముద్ద వేసాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, కొత్తిమీర, ఫుల్ కలుపు. నీళ్ళు లేకుండానే మెత్తగేటట్టుంది కదా పిండి. బాగా కలుపు, బాగా కలపాలి. చాలా కలుపు, అవసరమైతే వేద్దాం. అలాగే. ఇది అటు పెట్టే. నీ గొప్పతనం ఏంటంటే బాబాయ్, ఏదైనా చేస్తే నిన్ను నువ్వే పొగుడుకుంటావు. అదే నీలో గొప్పతనం. నాలో ఉన్న సరస్వతి అలా పలికిస్తూ ఉంటుంది. అరే ఇంకొకరు పొగడారా, ఇంకొకరు గుర్తించారా. వేరే వాళ్ళకి అవకాశం మేమే తీసుకుంటాం. వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. ఉండలు 4 ఉండలు చేయి చాలు. ఇంత పెద్ద ముద్ద 4 ముద్దలు చేయాలి, సరిపోద్ది. ఒక అరిటాకు పెట్టు. అరిటాక ఇదేంటి కొత్తగా? ఓకే. ఇప్పుడు చూడు బాబాయ్, వేసాను. అబ్బాబాబా ఎంత బాగా చెప్పింది బాబాయ్. రా మళ్ళీ చేద్దాం. జస్ట్ దాన్ని ఇలా చేయి. ఉప్పు అటే దాని సంగతి చూడు, ఆ రొట్టె సంగతి చూడు. ఉండో ఇది ఎలాగో అయ్యింది, దీన్ని తీసుకొని పోతా. రుబ్బురోలు మీద పెట్టే. వేసుకోవచ్చు, పక్కన జరుపు. దీని పక్క జరపాలా? వెయ్యి మరొకటి. ఆహా, మరో వేరుతాడు. బాబాయ్ ఇప్పుడు కూడా ఆయిల్ అవసరం లేదుగా. వేద్దాం ఒక చుక్క. మిగతా కూడా అలాగే చేసేస్తున్నా చూడు.
చిన్నప్పుడు మా బామ్మ జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఇట్లా నీళ్లు చల్లుకుంటే చేసేది రొట్టెల మీద. అందుకే నేను కూడా ఇంకొంచెం బాగా వస్తాయని నీళ్లు చల్లుకుంటే చేసిన. కరెక్టే కదా? తిప్పాలా? చేత్తో తిప్పురా. సరే తిప్పుతా. అప్పుడు అమ్మమ్మలు చేసిన వంటకాలు ఇప్పుడు ఆర్గానిక్ పేరుతో అమ్ముతున్నారు. చక్రం తిరుగుతూ ఉంటుందిరా, ఎక్కడ మొదలైందో అక్కడికే మళ్ళీ వెళ్తుంటున్నాం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది పెద్ద పెద్ద సినీ స్టార్లు పొద్దున్న బలారం ఏం చేస్తున్నారు తెలుసా? ఇడ్లీ, సాంబార్, దోశ. తర్వాత చెప్తాను. తర్వాత చెప్తావా? మరి కాక పెద్ద బిల్డప్ తెలిసినట్టు తెలియదు పెట్టదు. మరి ఏం తింటున్నారు? చత్తన్నం తింటున్నారా? లాక్టోబైసిలస్, రకరకాల పేర్లు. ఏమీ లేదు, అమ్మమ్మలు రాత్రి మిగిలిన అన్నాన్ని కాస్త పెరిగేసి పొద్దున్న తింటారు, అంతే. ఇది అయినట్టేనా? అయిపోయింది. తీసుకో. విస్తరాకుపరిచిన చెక్క పళ్ళెంలో వేసుకో. ఒకదాని మీద ఒకటి పెట్టాయి వరుసగా. మసాలా జొన్న రొట్టె ఎలా తయారు చేస్తావు? మసాలా జొన్న రొట్టెలు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని రోట్లో వేసుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వేపుడు మూకుడులో కొన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు జొన్న పిండిలో మనం చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, కొత్తిమీర వేసి బాగా కలిపి కొన్ని వేడి నీళ్లు చిలకరించుకొని మరొకసారి కలుపుకొని ఉండలుగా చేసి పూరి పీటలో పెట్టి ఒత్తుకొని వేడి పనం పైన రెండు వైపులా బాగా కలరొచ్చే వరకు కాల్చుకుంటే మసాలా జొన్న రొట్టెలు రెడీ.